చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ అచీవ్మెంట్ అనేది నేను అండ్ సార్ ముగ్గురు వెళ్ళాం. లాస్ట్ టైం ముగ్గురు వెళ్ళినప్పుడు అనిపించింది అనమాట. ఒకటి నెక్స్ట్ మా టీంతో రావాలనిపించింది. ఈరోజు దగ్గర 20 మంది వెళ్ళాల్సింది, 15 మంది అయితే లాస్ట్ ఫైనల్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి వీళ్ళందరూ కూడా గట్టిగా క్లాప్స్ అన్నారు. ఎవరైతే వస్తారో గ్రేట్ ఎఫర్ట్ పెట్టి జర్నీలో స్టార్ట్ అయ్యాం. అవునా కదా? బట్ ఒకటి బిలీవ్ చేయండి, అంటే రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో మన కంపెనీ అక్కడ ఇంకో 2 days గ్యాప్ ఉంది. బిజినెస్ అనమాట. బట్ నేను చెప్తే మళ్ళీ అది బిజినెస్గా అనిపించింది. బట్ అయినా సరే సురేష్ గారు ఊరుకోడుగా రోజు మా తెలియదు చెప్పాల్సిందే. అవునా కదా? ప్రజెంట్ చేస్తే 8 లక్షలు ఇస్తుంది. అండ్ దాంతోపాటు 1 లక్ష ఎక్స్ట్రా చేసి 9 లక్షలు సీలింగ్ పెట్టబోతుంది. ఏమవుతుందంటే ఈ 9 లక్షలు మళ్ళీ నెలాఖరు రోజున 18 లక్షలే మళ్ళీ అకౌంట్లో వేస్తారు. ఎంత వేస్తుంది చూడండి. మళ్ళీ దీన్ని చేసి మళ్ళీ దానికి డబల్ వేస్తుంది. అవునా కదా? అంటే మళ్ళీ ఇంకొక 9 వేస్తుంది. ఈ 9 + 9 ఎంత అయింది? 18 లక్షలు అయింది ఈరోజు. ఇప్పుడు మనం విమానాలు కొంటామని ప్రాబ్లం అవుతుందా? నెలకు 18 లక్షలు సంపాదిస్తే ఓన్గా ఒకటి కొనేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ సార్, ఇంత మంచిగా రిసీవ్ చేసుకోవడానికి వచ్చినందుకు. అండ్ బికమింగ్ రూబీ లీడర్ మిస్టర్ గౌరీ ప్రసాద్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ మారుతి. మీరు కూడా ఒక 2 minutes మాట్లాడతారు సార్. అవునా కదా? సో బట్ మా గురించి ఒక విషయం చెప్తారనమాట. సో ఇటు నుంచి వచ్చి రిసీవ్ చేసుకోవడం కాదు, అటు నుంచి మీరు వస్తే మనల్ని రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది ఉండాలి. చేశాను. మీరు ఇటు నుంచి రావడం కాదు, అటు నుంచి రావాలి. సో మేము కూడా కోరుకునేది అదే. సో మా గురించి చెప్పినట్టు మేము కూడా ఫస్ట్ ఒకే ఒక్క పర్సన్. సో సురేష్ సార్ని తీసుకుని వెళ్ళాం. ఈరోజు నాతో పాటు 16 మంది వచ్చారు. బాగుంటుందా లేదా? 16 160 అవుతుంది, 1600 అవుతుంది, 16,000 కూడా అవుతుంది ఫ్యూచర్లో. 100% ఎక్కువ అయితే ఛాన్స్ ఇవ్వలేదు. మా గురించి చాలా సింపుల్గా మాట్లాడమన్నారు. అండ్ ఒకటే విషయం, ఏం చేసినా సిస్టమ్ ఫాలో అవుతూ లెఫ్ట్ రైట్ టైం మెయింటైన్ చేయాలి. ఇది ఒకటే చేస్తే చాలు. ఫ్యూచర్లో చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది మనందరికీ కూడా. అస్సలు నెగిటివ్ ఫీల్ అవ్వకుండా ఏదైనా పాజిటివ్ తీసుకోండి. 100% మా గురించి అన్నట్టు టీపీజీ ఆర్టీటీ పక్కన ఎయిర్పోర్ట్ కూడా వచ్చేస్తుంది గ్యారెంటీ. థ్యాంక్ యూ సో మచ్ మా వెల్కమ్. బికమింగ్ రూబీ లీడర్ సురేష్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ మారుతి, థ్యాంక్ యూ సో మచ్. సో జేహో లీడర్స్, గుడ్ మార్నింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. సో మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారన్నమాట. సో ఆల్రెడీ మా గురించి వాళ్ళు మాట్లాడారు. అండ్ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో, లాస్ట్ ఇయర్లో సో రమేష్ బాబు మాగుడి అండ్ గౌరీ గురించి నేను సో ముగ్గురు వెళ్ళడం జరిగిందన్నమాట. సో దాంట్లో రమేష్ గురించి చూసుకుంటే వెనక 2 ఉన్నారు. సో గురించి చూసుకుంటే నేను ఉన్నాను. సో నా వెనక చూసుకుంటే ఎవరు లేరు ఆ రోజు. సార్ను బట్ ఈరోజు చాలా ప్రౌడ్గా ఉందన్నమాట. సో నాతో పాటు టోటల్గా 12 members వచ్చారన్నమాట. సో నన్ను తీసి పక్కన పెడితే సో టోటల్ 11 members వచ్చారు. అంటే మీన్స్ క్రికెట్ టీంని పట్టుకెళ్తాను ఈరోజు. సార్ చలో నో ప్రాబ్లం. సో చాలా ఎక్దమ్ ఎంజాయ్మెంట్ అయితే చేశారన్నమాట. సో డైమండ్స్ అందరూ కూడా. అండ్ అంటారు కదా, లెఫ్ట్ రైట్ పక్కా టీం ఉంటే రైట్ డూప్లికేట్ చేసుకుంటూ వెళ్తే ఎట్లా ఉంటుందంటే, మనం ఎక్కడ ఉన్నా కూడా మనకి కాంటెస్ట్లు అయిపోతే చెక్స్ కూడా పడుతూ ఉంటాయి సార్. సో అదే నా లైఫ్లో జరిగింది అంటాను నేనైతే. సో అంటారు కదా మారుతి, సో భారతదేశ గడ్డ మీదే ఎమరాల్డ్ షోయింగ్ చూపించేసింది అనమాట. సో కంగ్రాచులేషన్స్, అచీవ్డ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎమరాల్డ్ అని కంప్లీట్ అయిపోయింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చైనా కాంటెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో దిస్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు సో గ్రేట్ మెంటర్స్ అండ్ మై ప్యారీ టీమ్ అంట అనమాట. సో మీ అందరూ కూడా ఒకసారి ప్లీజ్ బిగ్ రౌండ్ రాస్తాను ఒకసారి. సో మంచి టాపిక్తో రాబోతున్నారు. బికమింగ్ టోపాజ్ లీడర్, టోపాజ్ అని కూడా చెప్పకూడదు, విత్ ఇన్ షార్ట్ టైం బికమింగ్ ఎమరాల్డ్ లీడర్ కూడా అయిపోతాడు అనమాట. సో బికమింగ్ ఎమరాల్డ్ లీడర్ రామకృష్ణ సార్, ప్లీజ్ వెల్కమ్ అంట. గ్రాస్ అన్న జై హో మై డియర్ ఆల్ లీడర్స్. జై హో సార్. గుడ్ మార్నింగ్ సార్. సో మీరందరూ కూడా గ్రేట్గా రిసీవ్ చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీటన్నిటికీ మనం చేస్తున్న బిజినెస్లో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం వస్తాయి. చెక్ ఎవ్రీ వీక్ 5,000 చెక్ తెచ్చుకోండి, అన్నీ వచ్చేస్తాయి. కాంటెస్ట్ అయిపోద్ది, ర్యాంక్ అయిపోద్ది, లెవెల్ అయిపోద్ది. రెగ్యులర్గా చెప్పే పాత మాటే కావచ్చు, కానీ ఇదే లేటెస్ట్, ఇది అవసరం. 5,000 తెచ్చుకుంటే వారానికి వచ్చి కాంటెస్ట్ అవదంటారా? బీవీస్ క్యాల్కులేట్ చేసుకుని అవదా? మరి ఇంకా దేనికి చెక్ మీద ఫోకస్ చేస్తే బెటర్. అది థ్యాంక్ యూ. చాలా మంచి ఫీలింగ్ వచ్చింది సార్, చాలా గుడ్ ఫీలింగ్ అండి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ని వదిలేసి వచ్చేస్తుంటే రాబోద్దు కాల, మిస్ అయిపోయినట్టు ఫీలింగ్ ఉందన్నమాట. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోవాలని ఆతృతున్నా. ఎందుకంటే మా గ్రేట్ అప్లైన్తో కూడా ఇదే మాట డిస్కషన్. గ్రేట్ ఆ ఫీలింగ్ మాత్రం మీరు ఎవరు మిస్ కావద్దంటే బ్యాంక్ ఖచ్చితంగా రావాలి.